హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హల్దీ వీడియో తర్వాత కంటిన్యూషన్ అనమాట. 2:30కైతే అయిపోయినాయి అనమాట ఇంకా మా డ్యాన్స్లో. ఇంకప్పుడు నేను అందరం అనమాట ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి కూర్చున్నాము. ఇంక ఇదిగో వస్తారు అదిగో వస్తారు అనుకుంటూ టైం అయితే 4:30 అవుతుంది. సో ఇంకా నేనైతే మెహందీ పెట్టించుకుంటున్నాను అనమాట. ఆ రోజే హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా 4:30 అవుతుంది. అందరం లేపుదామని చెప్పి ఇంకా వీలైతే సౌండ్ బాక్సులు పెద్దగా సౌండ్ పెట్టేసి డ్యాన్స్లు అయితే వేస్తున్నారు మా మరిది వాళ్ళు. ఇంకా మా రేణుక కూడా ఆ సౌండ్కే లేసి వచ్చి చూస్తుంది అనమాట ఏమైంది అని చెప్పి. మొత్తం ఇట్లా సౌండ్ బాక్స్ అయితే ఫుల్ హైలో పెట్టేశారు. ఇంకా ఇది చూస్తున్నారు కదా, మొత్తం ఇటు తిప్పుతున్నారు. ఇంకా మా బావ అయితే ఇంకా మా చిక్కి అయితే వాళ్ళ మమ్మీ కోసం ఏడుస్తుంది. సో ఇంకా డాన్సులు వేస్తున్నారు, లేసే వాళ్ళు లేస్తున్నారు, ఇంకా పడుకునే వాళ్ళు పడుకుంటున్నారు. ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా అక్కడ చెప్తున్నాడు అనమాట, లేపు లేపు బావా అని చెప్పి. ఇంకా నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నా కదా, కొంతసేపు అయితే ఇంకా మా మానస్ లేగిసాడు. ఫుల్ ఫీవర్ అనమాట వాడికి. వాడితో ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వామిటింగ్స్ అవుతాయి. ఇంకా వామిటింగ్స్ వస్తే మామూలుగా వీక్ అయిపోతాడు అనమాట. ఒక్క రోజులోనే ఏదో 10 రోజులు జ్వరం వచ్చి ఉన్నట్టు అయిపోతాడు. ఇంకా నాకు అప్పటికి తెలియదు అనమాట వాడికి ఫీవర్ వచ్చిందని. నైట్ వాడు కూడా నీళ్ళలో తడిసాడు, ఇంకా తడవడం వాడికి జ్వరం వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ డే చెప్పే కదా, సో మా వాళ్ళైతే మాకు అబద్ధం చెప్పారనమాట వాళ్ళు వెళ్ళారు అని చెప్పి. సో ఇంకా మేమైతే ఇంకా ఆడుతూనే ఉంటాం, ఇంకా గలీజ్ చేస్తూనే ఉంటాం అని చెప్పి ఆపేశారనమాట అట్లా. సో ఇంక ఇక్కడైతే పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. ఇప్పుడు నలుగు పెట్టి స్నానం చేపించాక ఇంకా ఫస్ట్ మా ఇంట్లో మేము పెట్టే చీర కట్టుకుని ఇంకా మా పెద్ద మావయ్య వాళ్ళు చిన్న మావయ్య వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టిన బట్టలు కట్టుకొని వస్తుంది అనమాట. సో ఇంక ఇక్కడ కంటిన్యూషన్ అనమాట. ఎవరైనా పెళ్లి కూతురిని చేయాలనుకున్నా చేయొచ్చు, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళైనా చేస్తారనమాట. సో ఇప్పుడైతే మరేంటి మా ఇంట్లో అయిపోయిన తర్వాత మా పెద్ద మావయ్య వాళ్ళ ఇంటికి చిన్న మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. పెళ్లి కూతురు అంటున్నారు, మరి అంత పాత డ్రెస్సులు వేశారనుకోకండి. సో శారీ అయితే కొత్తదే, హల్దీ ఫంక్షన్కి తెచ్చాము కదా, సో అదే శారీ కట్టాము. ఇంకా బ్లౌజ్ అయితే మక్కది. ఇంకెలా అయినా వేస్ట్ అయిపోతుంది, ఇంకా ఎందుకులే నలుగు పెడతాం కదా అని చెప్పి మ్యాక్సిమం అందరు దాంట్లో ఇట్లనే ఉంటుంది. కానీ కొంతమంది వీళ్ళు ఇంత గ్రాండ్గా వేస్తున్నారు, కనీసం కొత్త చీర కూడా కట్టలేదు అనుకుంటారని చెప్తున్నాను అనమాట. అత్యంత లేదా
వాళ్ళు వచ్చాడు పొద్దుగాలన్నాడు రావాలి బలం మెచ్చుకున్నాను భలే అది ఉంది పట్టు ఏం కాదు బొట్లు పెడుతురు బొట్లు పెట్టుకుంటారు అక్కలు వేస్తే తాకుతుంది పాడిని తిట్టడం వాళ్ళని అంతా అయిపోయాం ఇంకోటి పాటలు పాడతారు నివాళి పాటలు అత్తమ్మ మామయ్యను నలిగాడు 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 అమ్మ నీవు నలిగాడంగా నువ్వు వస్తుందా చెప్పాలి పాట అదే పాటలు అయితే మస్తు చెప్పరాదమ్మా నువ్వు పాడరు పాడండి నీకు వచ్చినాక నాకు ఆ పాట నాకు వస్తుందా నేను చెప్తారా కృష్ణ నీ వంటి నలుగులెవరం పిరి నందకుమార నవనిత సారగవాడి నందకుమార సరే సరే నువ్వు పాడ మళ్ళా 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 మీరు పాడలేదు బొత్తులేరని చేస్తారు సరే ఇప్పుడు నువ్వు పాడు మేము పాడతాం వెనక ఎన్డీఏ పల్లెంలో నలుగు తెచ్చినది ఎన్డీఏ పల్లెంలో నలుగు తెచ్చినది ఆ బామ నలుగు కుంపివా వచ్చినది ఆ బామ నలుగు కుంపివా వచ్చినది ఎండి పల్లెలా ఎండి పల్లెలా కథలు పడుతుంది ఎండి పల్లె లిరిక్స్ పెట్టి పెట్టిన పాట చెప్పారు ఈ పాట పాడతారు అదే అట్లా పడే పాట నువ్వు చెప్పా నాకు రాదు చెప్పు చెప్పు పెట్టాయా తెచ్చినది ఆ బామ నలుగు కుంపివా వచ్చినది ఆ చెడ నలుగు కుంపివా వచ్చినది కనీసం శుద్ధి అన్న అనుకోవాలి వానలై కురువంగా వరదలై పారంగా ఎట్లా వస్తుంది సీత జడదడవాక సతి అంటే పురుషుని తోలపడి పెట్టుకొని అడిగి వండాలంతో నడిచేస్తీరన్నా మంగళం మంగళం పోయింది టైరాలు అరే పాడరు నీవు నలగాడంగా
తాతల కాంచి వాడ తాతల తిరుమల తిరుమల లచ్చమ్మ మీ తాత తిరుమలయ్య నాడు మీరా లక్ష్మమ్మ నలగంపి నాడి ఇంకా మా ఇంటి దగ్గర నుంచి మా పెద్ద మామయ్య వాళ్ళు ఇల్లు చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు ఎదురుగానే ఉంటుంది అనమాట. సో అక్కడికైతే వచ్చింది మేళంతోనే. సో ఇంకా ఇక్కడైతే పెళ్లి కూతురుని చేస్తున్నారు. నలుగు అది పెట్టి తర్వాత బట్టలు అయితే పెడతారనమాట. సో నేనైతే రాలేదు, చెప్పాను కదా మానస్కి హెల్త్ బాగాలేదు. ఇంకా మా అక్కకు కూడా నేను మెహందీ వేస్తున్నాను అనమాట. మేమందరం పెట్టుకున్నాము మెహందీ, మా అక్క ఒక్కతే బ్యాలెన్స్ ఉందనమాట. ఇంకా మళ్ళీ తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళు వస్తే అది ఇది హడావిడి అవుతూనే ఉంటుంది. అక్క నేను ఇప్పుడు పెట్టేస్తా పెట్టుకో అని చెప్పి నేను పెడుతున్నా. ఇంకా మా దేవ అయితే వచ్చింది. స్నానం చేస్తావా ఇప్పుడు? పసుపు ఎట్లా అయిపోయిందో పెద్ద అర్థం చేసుకొని కదేనా పెట్టుకుని పోయింది అప్పుడే పోయింది.
ఏమవుతారు నక్షం తగ్గదు అనుకో నక్షం తగ్గలేదు ఎక్కువ పట్టుకున్నాను మరి ఏం బకెట్లో పెట్టరా ఏ పాత్రలో అది కొంచెం అనుకుంటే ఎక్కువైంది కదా అడ్వైజ్ చేస్తావా ఏమో మరి ఆమె ఇష్టం పోసుకుంటావా పైకి కట్టుకోలేదు చేతులు పెట్టింది పీటర్ మీద ఎందుకంటే ఏమవుతుంది మొహం నీళ్ళేడు మా చెల్లె మధ్య వాళ్ళు తీసుకోవాలి ఇప్పుడు బయట దిగరాదని చెప్పిన నేను అప్పుడేమో ఎట్లు దిగరా. ఇంకా మా పెద్ద బావ మా పెద్దక్క అయితే శారీ అయితే పెడుతున్నారు. సో ఇంకా కంటిన్యూషన్గా పెద్ద బావ తర్వాత చిన్న బావ ఇంకా బావ ఇలా కంటిన్యూషన్గా పెడతారు లైన్ వైజ్గా. ఎవరో ఒకరు అయితే మన ఊళ్ళో పెడతా ఫస్ట్ ఎవరో ఒకరు కట్టుకుని అందరు మెడలని నయ్యి అట్లా మామయ్య తలకాయ కొంచెం పైకి మంచి కట్టుకున్నావరా అట్నే ఈ విధంగా జాగ్రత్త ఎట్లా అది నీకు తీసుకో మళ్ళా గట్నే ఇద్దరు గట్నే నేను చెప్పి మరి రై వస్తా లేకపోతే లేదమ్మా అని చెప్పి మామ 50 రూపాయలు ఇచ్చింది తీడబడిన 50 రూపాయలు ఇచ్చింది 150 రూపాయలు ఇచ్చింది పోయేటప్పుడు పెట్టాలి కాలు కడిగినా ఏమైపోతావు 10 అవుతావు 10 వచ్చారంట బిడ్డలు అమ్మలు ఉంటుంది బిడ్డలు అగ్గి బిడ్డ తెస్తాను వెళ్ళి విజయకే తెలియాలి కదా మీరు పెట్టి తీసుకుంటే పెడుతురు కదా ఏదక్క మేకప్ వేసిన మేకప్ ఇప్పుడే పోయినా బిగ్ పార్క్ బాగా వస్తుంది వీడియో ఇందాక చెప్పది వీడియో
ఇంకో నీట్గా వస్తుంది. వస్తే అది చెప్పి అయిపోయింది. విజయక పోయిందా పెట్టావా ఉంటాను విజయ ఫ్యాన్ కి స్పీడ్ ఏం స్పీడ్ తిరగాలి. అది అంగాడు ఉంది బంద్ చేయాలమ్మా. క్రీస్ విజయ మాట్లాడతలేదు చాలా సేపు లైన్ ఉన్నాం. వద్దక్క వద్దు ప్లీజ్. ఆడిపోయింది మూసిక. అందరూ వదిలేనే ఉంటారు, మరి ఒళ్ళంతా రుద్దకపోయారు, బట్టలు ఇప్పేసి అడుతుడు కూడా బయటకి వెళ్ళిపో ఆడ మళ్ళగా కూలర్ ఉంది. వాచి పడుతుందేమో కూర వేసుకున్న తీసింది. కట్టుకోపోయినంత సేపు ఆయన వచ్చి కట్టి ఇంకా మళ్ళీ మా ఇంటికి వచ్చాక ఇక్కడ ఎవరో పెళ్లి కూతురు చేస్తున్నారు, నాకు అంతగా గుర్తు లేదు. సో ఇంకా మేము ముందు రోజు గాజులు వేపించేసుకున్నాము సైజు ఉన్న వాళ్ళందరము. ఇంకా వీళ్ళకైతే లేదని చెప్పి మళ్ళీ మా బావ ఊర్లో పిలుచుకుని వచ్చాడు అనమాట గాజులైనని. సో ఇంకా మా అక్క వాళ్ళైతే గాజులు వేపించుకుంటున్నారు. ఇంకా పొద్దున్న నుంచి పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారని చెప్పి అనుకుంటూ ఉన్నాను కదా. సో ఇంకా వాళ్ళైతే వచ్చారనమాట, టెంపుల్ దగ్గర ఉన్నారు. ఇంకా ఇప్పుడు మేము ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ ఎదుర్కొని ఇంకా వాళ్ళు తెచ్చిన పతానం అయితే తీసుకుని వస్తారు మన ఇంటికి. ఇక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ప్రేమ్ గాడు తినడానికి వెయిట్ చేస్తున్నాడు, ఎడిట్ చేసుకుంటుంది. వీడియో పక్కన కోటి వెడ్డింగ్ కోటి
మా పిన్ని ముందు నిల్చుంది. ఇంకా వాళ్ళని మేము కలిసాక వాళ్ళని మేము పలకరించి వాళ్ళు మమ్మల్ని పలకరించి అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే ప్రాసెస్ జరుగుతుందనమాట. సో నాకు కూడా అంతగా తెలియదు, ఇదే చెప్పాను కదా మీకు, నేను అంతగా నాకు మ్యారేజ్ అయినాక తెలుసుకున్న పెళ్ళి ఏంటంటే మా రేణుక దాంట్లోనే క్లారిటీగా తెలుసుకున్న కొంచెము. సో ఇంక ఇక్కడైతే ఎదుర్కోలు జరుగుతూ ఉంది. ఇంకా వాళ్ళు తెచ్చిన పతానం అవన్నీ ఇక్కడ పూజ చేస్తారంట. మోహన్ దాచుకుంటారు, మోహన్ భార్య మేకప్ వేసుకోలేదని వేసుకోలేదని అట్లా జల్ది జల్ది కొడితేనే మంచి ఫోటోలు వస్తుంది. తర్వాత మెల్ల చూసుకోవచ్చు. బాబాయ్ రాలేదన్నాక పెట్టాలి. పైన వర్షం వస్తుంది కనబడుతుందా? పేరాడు ఏ పేరు ఎత్తుకోరమ్మా ఇవి లేరు ఎవరు బుక్ ఎవరు
ఈ ఊరోళ్ళకు మా ఊళ్ళో మనోళ్ళే ఉన్నారా ఈ పక్క మీ వాళ్ళే ఉన్నారా మీ వాళ్ళేరా కొంచెం చిత్రం ఇంకా ఇప్పుడు దీనికి ముందు క్లిప్ అయితే చూసారు కదా. సో అక్కడ ఏంటంటే వాళ్ళ సైడు ఇంకా మా సైడ్ నుంచి ఇంకా అది ఇచ్చారనమాట. పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. సో ఇంకా జల్లుకోవాలన్నమాట, ఇట్లా ముసుకేసుకుని జల్లుకోవాలంట. ఇంకా అక్కడంతా అయిపోయింది. ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. చెప్పాం కదా పతానాన్ని తీసుకొస్తారు వాళ్ళని చెప్పి. ఆ పెట్టిలో అయితే ఇంకా రేణుకకి చీర ఇంకా బ్లౌజ్ పీసెస్ అన్నీ ఉంటాయన్నమాట, పతానం చీర అవన్నీ. సో ఇంక ఇవి తీసుకుని మన ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ దిష్టి తీసి ఇంకా ఇంట్లోకి తీసుకెళ్తారు. సో దీని తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళు వచ్చాక ఇంకొక నలుగు అయితే పెడతారనమాట. సో ఆ నలుగు అయిపోయినాక ఇంకా పతానం అయితే స్టార్ట్ అవుతుంది. పతానం ఇంకా అప్పగింతలు. సో మా సైడ్ ఏంటంటే రేపు పెళ్ళనంగా ఈరోజు నైట్ వస్తారనమాట పిల్లని తీసుకెళ్ళడానికి. సో అదే రోజు పతానం పెడతారు, ఇంకా అప్పగింతలు కూడా అదే రోజు. ఇంకా తర్వాత నెక్స్ట్ రేణుక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట ఈరోజు నైట్. సో ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో కొంతసేపు అయితే అందరం అంత ఏడ్చామన్నమాట. ఇదే రోజు నైట్ కదా అప్పగింతలు కూడా. సో మీకు వీడియోస్ అయితే పాటగా పెడుతున్నా కాబట్టి డే బై డే అట్లా
ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ తరపు నుంచి అందరు వచ్చాక ఇంకా మళ్ళీ నలుగు పెట్టి మళ్ళీ హారతిస్తున్నాం అనమాట. సో ఇంక ఇప్పుడు పతానానికి రెడీ అవుతుంది అనమాట. ఇదే లాస్ట్ నలుగు మా ఇంట్లో. నేను చాలా క్లిప్స్ అయితే మిస్ అయిపోయాను అనమాట. ఇంకా అప్పటికి మా పిల్లలకి ఇచ్చి తీపిస్తున్నాను వీడియోస్. ఇంకా ఇదైతే పెళ్లి కొడుకు వాళ్ళకి మేము ఎదుర్కోవడము, ఇంకా పెళ్లి కూతురుని చేయడం వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.